కొండ కోనల్లో వెలసి కోరిన కోర్కెలు తీర్చేటటువంటి ఆ పరమశివుడు ప్రకాశం జిల్లా ప్రత్యేకమైన వెలసినటువంటి పుణ్యక్షేత్రం అది. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే రాళ్లబాటలో తప్పకుండా వెళ్ళాల్సిందే. అంత బాగుంటుంది ఆడ వసతి. ప్రతి కార్తీక మాసానికి వస్తారు సార్. ఇప్పుడు చెట్లు అన్ని బూడిపోయిన దారే లేదంట. మీకు గుర్తున్నప్పటి నుంచి ఉందా ఈ గుడి? వాన లేదంటే వాన గుర్తురాడు వానదేవుడా. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండల పాలకవీడు గ్రామ సమీపంలోని శీలం వెంకటాంపల్లి అనే గ్రామం వద్ద ఈ పుణ్యక్షేత్రం కలదు. శీలం వెంకటాంపల్లి వద్దకు తార్ రోడ్డు నేరుగా కలదు. శీలం వెంకటాంపల్లి నుంచి ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే ఎలాంటి రహదారి లేదు. ఈ రహదారి అనేది రాళ్లబాటగానే ఉంటుంది. వర్షపు నీరు పొంగి పొరలేటటువంటి ఈ వాగు గుండానే స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్ళాలి. అత్యంత భయంకరంగా ఈ రాళ్ల నడుమన అయ్యవారి దర్శనానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఒక బృందంగా వెళితే తప్ప మామూలుగా వెళ్ళటం అసాధ్యమే అని చెప్పవచ్చు. అసలు ఎలాంటి దారి లేకుండా ఉండేటటువంటి ఈ ఆలయ ఈ రహదారిని ఆ గ్రామస్తులు మాత్రం ఒక్క వెట్టున గుర్తుపడతారండోయ్. ఈ ఆలయానికి వెళ్ళాలి అంటే ఆ గ్రామస్తుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఆ గ్రామస్తులు ఇక్కడే సంచరిస్తూ ఆ అయ్యవారికి తమ తమ గోడును వెళ్ళబోసుకుంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా అయ్యవారికి చెప్పుకుంటే ఆయన తీరుస్తాడంటూ ఆ గ్రామస్తులు పూర్తి నమ్మకంతో ఉన్నారు.
చివరాఖరికి ఒక కిలోమీటర్న్నర నడిచిన తర్వాత కొండ లోయల్లో అత్యంత అద్భుతమైనటువంటి ప్రకృతి నడుమ ఈ కొండ రాళ్లలో అయ్యవారు వెలిశారు. అయ్యవారిని చూపిస్తాం, కాస్తంత ఆగండి. అయ్యవారిని చూసే ముందు ఇక్కడ భైరవేశ్వరుడు ఉంటాడు. ఈ భైరవుణ్ణి ముందు దర్శించుకొని ఆ తర్వాత అయ్యవారిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఇక్కడ ఉన్న పరమశివుణ్ణి అభిషేకిస్తే అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రతిఫలం అందుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత ఈ పురాతనమైనటువంటి సిద్ధులచే ప్రతిష్ఠించబడినటువంటి లింగంగా స్వయంభూగా వెలిసినటువంటి ఈ లింగానికి పూజ చేసి ఎలాంటి కోరిక కోరినా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ పుణ్యక్షేత్రానికి రావాలంటే మాత్రం అతి కష్టతరమైనటువంటి ప్రయాణమని ఆ పరిసర ప్రాంతాల వాసులందరూ చెబుతున్నారు. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలన్నటువంటి గిద్దలూరుకు చెందినటువంటి శివదీక్షాపరులు ఈ యాత్రను చేపట్టారు. కొండరల్ల నడుమున వెలసినటువంటి ఈ భైరవేశ్వరుడిని ముందుగా ఎవ్వరైనా ఒక్కసారి దర్శిస్తే చాలు, వారి జన్మ ధన్యం అంటున్నారు ఈ పరిసర ప్రాంతాల ప్రజలు. ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఎలాంటి సందేహం లేదని వారు ఘంటాపదంగా చెబుతున్నారు. జలాగరీగదచ్చర ప్రవాహ పావితస్తరే కలేవలంబ్యలంబితాంబుజం కృతం కపాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు న శివ శివ జటాకటాహ సంభ్రమప్రమన్మలింపనిచ్చరింతి రోలవీచి వల్లరీ విరాజమానవం జ్వలల్లలాట కట్టకాలవై కిశోర చంద్రశేఖరే రతిక్షరం దేవానాం రూపో భగవంతుని
दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणे विरुद्धदुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష పరమేశ్వర రక్ష పరమేశ్వరి కొండకోణంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ శివయ్యను దర్శించుకోవాలనే అభిలాష ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ శివయ్యను దర్శించుకోవాలంటే ఈ రహదారిని చూసారా ఎంత భయానకంగా ఉంటుందో అంత భయానకంగా ఉంటుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ రహదారిలో వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ గ్రామస్తుల సహకారం లేనిదే ఇక్కడికి ఎవ్వరూ వెళ్ళరాదు. ఇంతటి ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించుకునేందుకే మేము ఈ వీడియోను మీకు అందజేస్తున్నాం. వాన లేకుండా ఇక నుంచి కంపల్సరీ వాన పడుతుంది. స్వచ్ఛమైన దేవుడు మేకపోతులు కానీ పొట్టేలు కానీ కోళ్ళు కానీ అన్ని కోసారి వచ్చి 3 నెలలు కంపల్సరీ వాన వస్తుంది. 2 నెలలు 3 నెలలకు ప్రతి వాళ్ళు వచ్చి పెట్టేసి పోతుంటారు. దారి మాత్రం ఇటు దారి అది గుడి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఊర్లోకి వచ్చి దారి ఎవరు అడిగినా కానీ ఎవరికి వచ్చి సహాయం చేస్తారు. గుడికి తీసుకురానికి సహాయం చేస్తాడు. కోరిన కోరికలు తీరుస్తాడు. వర్షం కూడా 3 నెలలకు కంపల్సరీ వస్తుంది. మనకు తెలియదు. ఏం పేరు? భైరన్ స్వామి పడిద్ది స్వామి, ఖచ్చితంగా పడిద్ది. మేము కోళ్ళని తెచ్చి సంవత్సరానికి 2 సార్లు పెట్టుకొని పోతాం. పడిద్ది, వర్షం పడిద్ది, కోసుకుంటాము. కార్తీక మాసంలో వచ్చిపోతాము. పాలకిటోళ్ళు ముఖ్యం. వాళ్ళు ఇంకా ఏటలు మేకపోతులు పొట్టేళ్ళు అవి తీసుకొని వచ్చారు. లారీలతో వచ్చారు వాళ్ళు, బాగా వచ్చారు. ఊరు మొత్తం వచ్చారు వాళ్ళు. భోజనాలు పెట్టుకొని ఇక్కడనే పోతారు. ఇట్లా వచ్చారు, ఈ కాలం ముడి వచ్చారు. ఇది బూడిపోయిందిలే, ఇప్పుడు అంతా లేదు. కానీ అది ఫారెస్టర్ వాళ్ళదంట. ఇదండి కొండకోణంలో వెలిసిన ఆ భైరేని స్వామి యొక్క దర్శన యాత్ర. భైరేని స్వామిని పూర్తిగా దర్శించుకున్న అనంతరం తిరిగి అంతే జాగ్రత్తగా ఇదే రహదారి గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కావున టీం వర్క్, టీం లేకుండా ఈ యాత్రకు వెళ్ళకూడదు. అలాగే స్థానికంగా ఉండేటటువంటి ప్రజల యొక్క సహకారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ యాత్ర మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యాత్రపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీ ప్రాంతంలో ఇలాంటి మహిమాన్వితమైనటువంటి వెలుగులోకి రానటువంటి పుణ్యక్షేత్రాలను గురించి మా దృష్టికి సమాచారాన్ని అందచేయండి. అశేష జనానికి భగవత్ సంకల్పాన్ని, భగవద్ దర్శనాన్ని కలిగించి పుణ్యం కట్టుకుందాం. ఈ పుణ్యకార్యంలో మీరు ఒక వంతు, ఒక సమిధను కావాలని అనుకుంటే కనుక ఈ వీడియోను ఎంతమందికి వీలుంటే అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
అట్లే అనుకుంటాము. దానిలాగా మొన్న పోయిన దానిలాగా అది కూడా బాగా పక్కనే బాగా గుండంలాగా ఒడ్డున బాగా వెళ్తుంది.